So, welcome to Mind All Minds. అంటే స్పిరిచువల్గా బాగా మైండ్లో ఆ థాట్స్ ఉన్న వాళ్ళకు ఒక స్ట్రెస్ లాగా వాళ్ళు ఫీల్ కావడం చూడొచ్చు. అంటే ఆ స్ట్రెస్ అవుతున్నారా లేదా అని మనకు తెలియదు, బట్ డెఫినెట్గా వాళ్ళు అయ్యే ఛాన్సెస్ అయితే డెఫినెట్గా ఉన్నాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పిరిచువల్ అంటే భక్తి. ఇప్పుడు మనం బాగా భక్తి ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఏదైనా ఒక పని చేయలేనప్పుడు అరే చేయలేదు దేవుడు ఫీల్ అయిపోతాడేమో, ఇప్పుడు ఇది ఖచ్చితంగా చేయాల్సిందే అని అన్నప్పుడు ఒక రకమైన స్ట్రెస్ వచ్చేస్తుంది. సరే నిజానికి దేవుడు అది కోరుకున్నాడా లేదా అనేది అది ఎవరికీ తెలియదు. అసలు దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్నకు కూడా సమాధానం ఎవరు చెప్పినా అది నిజము 100% నిజమైతే కాదు. ఎందుకంటే ఎవరూ చెప్పలేరు. సరే ఉన్నాడు అంటే ఉన్నాడేమో తెలియదు ఎవరికి, రైట్? ప్రూఫ్ అయితే లేదు. మరి లేడా అంటే లేడా, దానికి ప్రూఫ్ కూడా లేదు. సో ఉన్నాడా లేడా అనే గ్యారంటీ లేనప్పుడు మనం ఒక రకమైన స్ట్రెస్ అయ్యి నిజంగా మన ముందు కనిపిస్తున్న మన బాడీని ఒక ఒత్తిడికి గురి చేయడం అనేది అది సరే ఎవరి చాయిస్ వారిది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనము ఒక ప్లేస్కి పోవాలనుకుందాం. ఆ ప్లేస్కి పోవాలి అనుకున్నప్పుడు ఈరోజు మనం పోలేకపోయాం. మరి మనం ఆ ప్లేస్కి పోలేదే, ఆ దేవుడు మనల్ని క్షమించడు, మనకు పాపం వచ్చేస్తుంది, అది ఇది అని అనుకుంటాం. సో ఈ దేవుడు అనేవాడు నిజానికి నా దగ్గర రండి, అందరు వచ్చినప్పుడే రండి, ఫలానా రోజే రండి, గుంపు రండి, రద్దీ బాగా పెరగాలి, ఇట్లాంటివి అయితే కోరుకోడు కదా. సో ఒక చిన్న ఎగ్జాంపుల్, ఎప్పుడైనా దేవుడు అనేవాడు ఉన్నాడు అని మనం అనుకుందాం ఈసారికి. అనుకుంటే ఇప్పుడు ఒక వ్యక్తి, అతనికి ఉన్న సంతానం సరే 2, 3, 4, అందులో కొంతమంది అంటే ఒకళ్ళిద్దరూ వాళ్ళ తండ్రితో బాగా మాట్లాడతారు అనుకుందాం, ఇంకా మిగతా వాళ్ళు మాట్లాడరు అనుకుందాం. అట్లాంటప్పుడు ఇప్పుడు ఈ తండ్రి ఆ ఇద్దరు అంటే తనతో మాట్లాడే వాళ్ళ మీదనే ఎక్కువ ప్రేమ చూపించి మిగతా ఇద్దరి మీద ప్రేమ చూపించుకుని ఉంటాడంటారా? సరే ఫర్ ఎగ్జాంపుల్ చూపించాడు, ఇద్దరి మీదనే ఎక్కువ, ఇంకా మిగతా ఇద్దరి మీద తక్కువ చూపించాడు అనుకుందాం. దాన్ని ఏమంటారు? అది నిజమైన ప్రేమ అవుతుందా? అదొక పార్షాలిటీతో కూడిన ప్రేమే అవుతుంది కదా. మరి నిజంగా ఒక తండ్రి అందరినీ ఈక్వల్గా ప్రేమించాలనుకున్నప్పుడు వాళ్ళు తనతో మాట్లాడకపోయినా ఏది చేసినా కూడా ఈక్వల్గా ప్రేమించాలి. అదే ఒక తండ్రి యొక్క అత్యుత్తమ లక్షణం. మరి ఒక దేవుడు అనేవాడే ఉన్నాడు అని మనం అనుకుంటే, ఈ ప్రపంచమంతా సృష్టించింది దేవుడే అనుకున్నప్పుడు, మరి అతన్ని మనము అంటే తన దగ్గర ఉండాలి అని మనం కోరుకోకపోయినా ఒక సాటి వారితో మంచిగా ఉంటే చాలు కదా. అతను ఎంతో ఎత్తుకు అంటే ఒక పొజిషన్లో ఉన్నప్పుడు మన చిన్న వాటికి అంటే కోరుకుంటుండనమాట ఆయన. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది నాకు ఇది చేయండి, ఒక కొబ్బరికాయ పలగొట్టండి. ఇప్పుడు కొబ్బరికాయ తీస్తే మళ్ళీ అందులో ఏదైనా అది ఫర్ ఎగ్జాంపుల్ సరిగా ఈక్వల్ షేప్లో పగలకపోతే అదొక స్ట్రెస్. సో ఇట్లాంటివన్నీ కూడా నేను చెప్పేది స్పిరిచువల్ స్ట్రెస్ అనేది కూడా, ఇవన్నీ కూడా మనం కాకుండా మన తర్వాత తరాలకు కూడా మనం అందిస్తూ, మన పై వాళ్ళు మనకు అందిస్తూ, ఇదంతా కూడా ఒక మంచి అనేది కేవలం మన దగ్గర ఉంటుంది. మనం పక్క వారితో ఎట్లా ఉంటుంది మన దాన్ని బట్టి ఉంటుంది. ఇది చేయనందుకు అది చేయనందుకు ఇది. సరే అట్లా థింక్ చేసే వాళ్ళని ఎవరేం అనలేము, బట్ అదొక రకమైన స్ట్రెస్ని అయితే ఇస్తుంది అని అయితే చెప్పగలం.